హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, వైసీపీ టాప్ నేతకి ప్రమాదం ఉండే తీవ్ర టెన్షన్లో నాయకులు. ఆ వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అయితే స్వల్ప అస్వస్థతకు గురయ్యారండి. నామినేషన్ వేసేందుకు గన్నవరంలో ఆయన ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో ఆయన ఉక్కపోతకు గురయ్యారు. దీంతో శ్వాస తీసుకునేందుకు వంశీ స్వల్ప ఇబ్బందులు పడ్డారు. ర్యాలీని నిలిపేసి ఓ చోట కూర్చొని అవస్థపడ్డారు. అనంతరం నేరుగా ప్రచార వాహనంలోనే ఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆర్ఓ కార్యాలయం వద్ద స్వల్పంగా ఇబ్బంది పడ్డారు. ఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో చెట్టు కింద కూర్చొని కొంతసేపు రెస్ట్ తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి అయితే ఆయన వెళ్ళిపోయారండి. అయితే చంద్రబాబును ముసలోడు అంటూ వల్లభనేని వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలకు తాజాగా టీడీపీ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ముసలోడు ఎవరనేది ఇప్పుడు తెలుస్తుందని సెటైర్లు అయితే వేస్తూ ఉన్నారు. సో 70 ఏళ్ళు దాటిన చంద్రబాబు హుషారుగా ఎండలో తిరుగుతున్నారని, తమరు కొద్దిసేపు ఎండలో తిరిగితే అడ్డం పడుతున్నారు, అంటే ఈ విధంగా అస్వస్థతకు గురయ్యారంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, వంశీకి డబుల్ డోస్ ఇస్తుందని, ఇది శాంపిల్ మాత్రమే ఉంటుందని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేశారు.